స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? జాకాల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రోజు రాత్రి 10 గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి. మిస్టర్, మీరు మాత్రం ఆగి మా స్టెనో ఇచ్చే ఫైల్ చదివిరండి. మామయ్య, నీ కాపురం చెడగొట్టానికే నేను నీ మేనల్లుడిగా పుట్టాను. వెయిట్ 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 వెయిట్. ఓహో, కుస్తా బహార్ బ్రహ్మాండంగా ఉంది. అస్సలు సోడా కలపకుండా తాగండి. ఓహో, కుస్తా బహార్. ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు. ఎన్నిసార్లు చెప్పాను పగటిపూట క్లబ్కు రావద్దని? అవును, పగటిపూట రావద్దన్నావు, పెళ్ళామా అని పిలవద్దన్నావు. రాత్రిళ్ళు దొంకోళ్లు పట్టేవాళ్ళ వచ్చి కస్టమర్స్ వదిలేసిన ఫుడ్ని ఎంతైనా తినమన్నావు. ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు? మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలాగి నీతో చెప్పమన్నావుగా. ఆ విషయం ఫోన్లోనే ఏడవచ్చుగా. ఏడవచ్చు. అసలు నా బతుకే ఏడుపైపోయింది. చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసినండి. పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రొపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమకట్టేశావు. ఇటు నీకు చెడ్డైపోయి, అటు మా మావయ్యకి చెడ్డైపోయి ఎదవా అని బోర్దోడు తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నాను. నాతో వచ్చేసే జ్యోతి, మనం వెళ్ళిపోదాం. వచ్చేసేయి జ్యోతి. ఇక్కడున్న హద్దులేమిటో అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? ఈ క్లబ్కి మహారాణివి. నువ్వెవరివి? మహారాణి గారి పెంపుడు కుక్కని. మళ్ళీ ఎప్పుడైనా పగటిపూట వస్తావా? రాను, అర్ధరాత్రి దాటాకే వస్తాను. గుడ్. ఇంతకీ నువ్వు తెలుసుకొచ్చిన రహస్యం ఏంటి? మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసుని పిలిచి ఈ క్లబ్ ని రాత్రికి రైడ్ చేయమన్నాడు. ఏంటో అతివృష్టి అనావృష్టి. మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? చూశాను. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మా నాన్నకి